పరోక్షం అంటే ఒక వస్తువు ఎదురుగా లేకపోతే పరోక్షం, ఎదురుగా ఉంటే ప్రత్యక్షం. భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు అది ఆలోచించాలి. ప్రత్యక్షం అంటే కంటి ముందు కనబడాలి. కంటి ముందు పదార్థం కనబడుతుంది, పరమార్థం కనబడదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కళ్ళకు కనబడాలంటే వాడు మూర్ఖుడు అంటారు. నీ కళ్ళకి నీలాంటి వాళ్ళే కనబడతారు, పదార్థాలే కనబడతాయి. పదార్థం లక్షణం పుట్టడం పోవడం. భగవంతుడు అలాంటి వాడు కాడు కదా. అటువంటప్పుడు ఆయన ప్రత్యక్షం కాడు. పరోక్షమా? పరోక్షం అంటే ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు అని చెప్తున్నాం కానీ పరోక్షం కాదు. మరేం చెప్పాలి? భగవంతుడు ప్రత్యక్షమా పరోక్షమా? ఇప్పుడు చెప్పండి. ఇది ఆలోచించడం కంటే టీవీ సీరియల్ చూడడం బెటర్ అనుకుంటున్నారేమో. అప్పుడు ఒక టర్మ్ కావాలి భగవంతుడికి, పరమాత్మకి. ఆ టర్ము అపరోక్షం. అంటే అంతటా ఉన్నాడు, తెలియబడట్లేదు, సాధనకి అనుభూతికి వస్తాడు, అంతటా అనుభూతిలోకి వస్తాడు. ఇక్కడ అందుకే దక్షిణామూర్తి నాకు అపరోక్షం అవడం వల్ల, ప్రత్యక్షం అవడం వల్ల అనలేదు, అపరోక్షం అవడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందయ్యా అన్నాడు. ఎవరా దక్షిణామూర్తి? ఇప్పుడు ఆ దక్షిణామూర్తి తత్వంలోకి వెళదాం. ఇంతవరకు మృత్యుంజయమూర్తిని ధ్యానించారు కదా, దక్షిణామూర్తి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ మూర్తిని ధరించుకున్నా అందులో అన్నీ ఉంటాయి. ఇది మరవద్దు. దక్షిణామూర్తి బెటరా, మృత్యుంజయుడు బెటరా, ఏదో ఒకటి చెప్పండి, కన్ఫ్యూజన్ వస్తుంది అనొద్దు. ఎవరిని పట్టుకున్నా వాడు శివుడే అని తెలుసుకుంటే నీకోసం ఏది కావాలన్నా ఆయన అవుతాడు. నువ్వు మృత్యుంజయుడిగా పట్టుకున్నావనుకో, నీకు అపమృత్యువు అకాల మృత్యువు తీసేస్తాడు, రోగాలు పోగొడతాడు. నీకు జ్ఞానం ఇవ్వాలన్నప్పుడు ఆయన దక్షిణామూర్తి అయిపోతాడు. మనవాడైనప్పుడు అన్నీ ఇస్తాడండి. ఇక్కడ ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్ మనవాడైతే ట్రీట్మెంట్ ఇస్తాడు, సంగీతము పాడతాడు. అలాగే శివుడు మనకు అన్నీ చేయగలడు. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపం అత్యద్భుతమైన రూపం.